స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా దూకుడు పెంచింది. ప్రత్యేక ఆర్డినెన్స్ తో లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది. రేవంత్ తెర మీదకు తెచ్చిన ఈ ఆర్డినెన్స్ స్కెచ్ బీఆర్ఎస్ బీజేపీల మెడకు ఉచ్చుగా మారనుందా? ఇంతకీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఆర్డినెన్స్ పై ఎలా ముందుకు వెళ్లనున్నాయి? తెలంగాణలో బీసీ జనాభా సగానికి పైగా ఉన్న నేపథ్యంలో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత మార్చిలో అసెంబ్లీ ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రానికి పంపింది. అయితే సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ అస్త్రాన్ని తెర మీదకు తెచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లేందుకు డిసైడ్ అయిన సర్కార్ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురానుంది. చట్టపరమైన చిక్కులు లేకుండా న్యాయ సలహాలు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్, కులగణన సర్వే ఆధారంగా ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి తెర మీదకు ఆర్డినెన్స్ తీసుకురావడం వెనక భారీ పొలిటికల్ స్కెచ్ ఉందని తెలుస్తోంది. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధిని చాటుకోవడంతో పాటు పొలిటికల్ గా బీఆర్ఎస్, బీజేపీలను కార్నర్ చేసే వ్యూహం ఉందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్దత కల్పించి కేంద్రానికి పంపింది. 3 నెలలు గడుస్తున్నా దీనిపై కేంద్రం నుంచి స్పందన లేదు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికలు జరపడం ప్రభుత్వానికి తప్పనిసరి. దీంతో ప్రత్యేక ఆర్డినెన్స్ తో ముందుకు వెళ్లాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఆర్డినెన్స్ తో బంతిని గవర్నర్, కేంద్రం కోర్టులోకి నెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి రాజ్భవన్ ఆమోదించకపోతే బీజేపీని కార్నర్ చేయనుంది. ఇక ఆర్డినెన్స్ పై ఎవరైనా కోర్టుకు వెళితే దీనికి బ్రేక్ పడుతుంది. దీంతో బీఆర్ఎస్ ను రాజకీయంగా ఇరికించే అవకాశం దొరుకుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఆర్డినెన్స్ దాని చట్టపరమైన చెల్లుబాటుపై సందేహాలు, విమర్శలు చేస్తూ ఉండటం రేవంత్ సర్కార్ కి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. తెచ్చిన ఆర్డినెన్స్ కు అడ్డంకులు కలగకపోతే బీసీ రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వంగా కాంగ్రెస్ కు క్రెడిట్ సొంతం అవుతుంది. ఒకవేళ దీనికి బ్రేకులు పడితే బీసీ రిజర్వేషన్లకు బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకమనే అంశాన్ని తెరపైకి తీసుకురానున్నారు. ఏది జరిగినా తమకు లాభమే అనే ఫార్ములాతో రేవంత్ సర్కార్ ఉంది. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో పలువురు నాయకులు సీఎం రేవంత్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకమని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రిజర్వేషన్ అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ కే దక్కుతుందన్నారు. మొత్తానికి బీసీ రిజర్వేషన్లు అన్నది ఇటు సర్కార్తో పాటు అటు బీఆర్ఎస్, బీజేపీలకు సైతం మెడకు చుట్టుకున్న పావుగా మారాయి. వీటిని అమలు చేస్తే అన్ని రకాల లాభం ఉంటుంది, లేదంటే బీసీ ఓటు బ్యాంకుకు శత్రువుగా మారటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.